నా పేరు శాలిని. 6 టీవీలో ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో దారుణం. మున్సిపల్ సాధారణ సమావేశం. విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాలలో రాణించాలి. ముస్లింలు సుఖ సంతోషాలతో రంజాన్ పండుగను జరుపుకోవాలన్న మాజీ డీసీసీ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. పేదవాడికి పెన్నిదిగా ఉండాల్సిన ప్రభుత్వ వైద్యం సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా శాపంగా మారుతుంది. పురిటి నొప్పులతో వచ్చిన ఓ గర్భిణిని కనీసం లోపలికి రానివ్వకుండా బయటకు పంపిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. రుద్రంగి గ్రామానికి చెందిన గౌతమి అనే మహిళ 9 నెలల 4 రోజుల గర్భిణి. తీవ్రమైన అసౌకర్యం మరియు నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన 108 వాహనంలో వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ ఉన్న నర్సింగ్ సిబ్బంది కనీసం మానవత్వం లేకుండా వ్యవహరించారు. ఇక్కడ గైనకాలజిస్టు లేరు, మేం చేర్చుకోలేం, వేరే చోటికి తీసుకెళ్లండి అంటూ నిర్మోహమాటంగా చెప్పి ఆమెను బయటే ఉంచారు. అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడాల్సిన ఆసుపత్రి సిబ్బంది ఒక గర్భిణిని ఆ రకంగా బయటకు పంపడంపై బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ లేకపోతే కనీసం ప్రాథమిక చికిత్స చేసి వేరే చోటికి పంపాలి, కానీ లోపలికి కూడా రానివ్వకపోవడం ఏంటి అని వారు ప్రశ్నిస్తున్నారు. చేసేదేమీ లేక గర్భిణిని మరో 108 వాహనంలో సిరిసిల్ల జిల్లా ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ప్రయాణ సమయంలో ఏవైనా జరగరానిది జరిగితే బాధ్యత ఎవరిది అని స్థానికులు నిలదీస్తున్నారు. ములవాడ ఆసుపత్రిలో గత నెల రోజులుగా గైనకాలజిస్ట్ అందుబాటులో లేకపోవడం గమనార్హం. ప్రతిరోజు వందలాది మంది గర్భిణీలు ఇక్కడికి వస్తూ ఉంటారు, కానీ డాక్టర్ లేరనే సాకుతో అందరినీ సిరిసిల్లాకో లేదా కరీంనగర్ కో పంపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నత అధికారులు మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం కోసం కోట్లు ఖర్చు చేస్తున్నామని పాలకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ముఖ్యంగా వేములవాడ వంటి ప్రముఖ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి వెంటనే వేములవాడ ఆసుపత్రికి గైనకాలజిస్టును నియమించాలని, గౌతమి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆల్రెడీ అలా డీజిల్ లేదమ్మా, మధ్యలో అయిపోతే ఇంకా మాకు ఇష్యూ అవుతుంది, మాకు ఇబ్బంది. ఇప్పుడు బండి రెడీ ఉంది వేములవాడ, ఇక్కడ మీరు అడ్మిట్ చేసుకోండి కదా. రిఫర్ చిటీ లేని ఇప్పుడు సిరిసిల్ల ఎట్లా అవుతారు? రిఫర్ చిటీ లేని ఎట్లా అవుతారు సిరిసిల్లకి? మరి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మేడం? మరి ఇంత ఏరియా హాస్పిటల్ లేకపోతే ఎట్లా? ఇప్పుడు మాకు రూల్స్ ట్యాబ్లేమో వేములవాడ ఏరియా హాస్పిటల్ సెలెక్ట్ చేసుకున్నాం. మీరు ఇంత ఇబ్బంది పెడుతురేంది మేడం అసలు? ఇప్పుడు ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చినాం, ఇక్కడ అడ్మిట్ చేసుకుని రిఫర్ షీట్ లేనిది ఇప్పుడు వేరే వెహికల్ తీసుకెళ్లారు. లేదన్నా, ఇప్పుడు శిక్షలో వెళ్తా అంటే వాళ్ళు చేసుకుంటారు కదా, అక్కడనే ఉంటుంది మేడం. మేడం అక్కడే ఉంటుంది కదా. మేడం మీరు కంప్లైంట్ చేసుడు కాదు, ఫస్ట్ ప్రాబ్లం చెప్పండి. నేను ఏమన్నా సార్ వాళ్ళు నేను మాట్లాడితే ఇవ్వండి, మీరు ఎందుకు కంప్లైంట్ చేస్తూ? నీకు కంప్లైంట్ చేయడానికి రాలేను. రిఫర్ చిట్ ఇవ్వండి, వేములవాడ వెహికల్ తీసుకెళ్తారు. వేములవాడ వెహికల్ ఉందని చెప్పండి మేడం. నేను ఆ మాట అనలేను. మేడం లేకుండా ఎందుకున్నారు అనలేను. సిస్టర్ మేడం లేకుండా ఎందుకున్నారు అనలేను. మీరు కంప్లైంట్ చేస్తారు సార్కి, నేను అట్లా అనలేను. ఒకసారి నేను మాట్లాడతా, వినట్లే. నేను ఏం వినలేను మేడం, మీరు ఏం చెప్తారు? కంప్లైంట్ చేస్తున్నా మీద మీరు. ఇది కరెక్ట్ కాదు సిస్టర్, మీరు నా మీద కంప్లైంట్ చేస్తారు మీ సార్కి. మీరు కంప్లైంట్ చేస్తారు. ఏ సార్? ఏ సార్? మీరు ఏ సార్కి చెప్పారు? సార్ పేరు ఏం పేరు? మీరు కంప్లైంట్ చేస్తున్నా మీద. నేను ఏమన్నా ఫ్యూల్ లేదు మాకు. ఇప్పుడు నియర్ హాస్పిటల్ అడ్మిట్ చేయాలి కదా మేము.
డ్యూటీ డాక్టర్ ఉన్నారన్నారు కదా, మీరు తీసుకోండి చూపెట్టండి. ఇప్పుడు ఒకటి వేరే వెహికల్ రావాలంటే రిఫర్ చిట్ కావాలి. ఇప్పుడు నేను వెళ్ళాలంటే ఇప్పుడు నియర్ బై నేను వేములాడ హాస్పిటల్ సెలెక్ట్ చేసుకున్నాను. చెప్పండి సిస్టర్, వాళ్ళు వేములాడ వెళ్తా అంటే సెలెక్ట్ చేసిన పేషెంట్ దించుకోండి. ఇప్పుడు ఫ్యూల్ సార్ మేము ఇక్కడ ఎంద్రవాడ హాస్పిటల్ వచ్చినాము, పెయిన్స్ వస్తున్నాయని. ఇక్కడ మేడం లేదని అంటే మరి ఆంబులెన్స్ ఫోన్ చేయాలన్నా కానీ అన్నం తీసుకుపోను అంటారు. ఇక్కడ బాగా వాళ్ళు 15 రోజుల నుంచి మేడం లేదని చెప్తున్నారు. ఇప్పుడు డ్రైవర్ అయితే నేను వాళ్ళ మీకు కోపడ్డా? డ్రైవర్ కోపలేడు. మనం ఇక్కడ చూసి చెప్పలేదన్నా కానీ మేము భర్తీ చేసుకోము, మేడం లేని మేము ఇంట్లో ఉంచాము ఇక్కడ తీసుకుపోతాం. ఇప్పుడు మీరు ఫోన్ ఇంకో అంబులెన్స్ రెడీ ఉందని చెప్పిన కదా, ఈ అంబులెన్స్ ఇక్కడికి అని చెప్పిన ఇంకో బండి వచ్చిందిగా, మీరు అన్నాక ఏంటంటే అంబులెన్స్ వచ్చిందిగా. మేడంకి ఏం చెప్పిన? అంబులెన్స్ సార్ వేరే అంబులెన్స్ ఫోన్ చేయమన్నా కానీ చేయలేరు. ఆ సార్ వేసిండు పోతున్నాను, తీసులో పోతున్నాం. మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ నియోజకవర్గంలో అనేక రకాల మార్పులైతే తీసుకొస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. అయితే ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రొద్దుటూరులో తమ నివాసం దగ్గర ఉన్నటువంటి తన క్యాంపు కార్యాలయాన్ని మైదుకూరుకి తరలిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గంలోని ప్రజలు, టీడీపీ పార్టీ కార్యకర్తలు తనను కలవాలంటే ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రొద్దుటూరులో ఉన్నటువంటి తన క్యాంపు కార్యాలయాన్ని మైదుకూరుకి తరలిస్తుండటంపై నియోజకవర్గంలోని ప్రజలు, టీడీపీ పార్టీ అభిమానులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇక ఇప్పటి నుండి మైదుకూరులోనే తన క్యాంపు కార్యాలయం ఉంటుందని, తనని ఎవరు కలవాలన్నా ప్రొద్దుటూరు రావాల్సిన అవసరం లేదని, తనతో పాటు తన సిబ్బంది కూడా తన క్యాంపు కార్యాలయంలోనే ఉంటారని, ఉదయం నుండి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటానని, ఇకపై ప్రజలు కానీ టీడీపీ పార్టీ కార్యకర్తలు కానీ తనను కలవాలంటే నేరుగా మైదుకూరులో ఉన్నటువంటి తన క్యాంపు కార్యాలయానికి రావాలని స్పష్టం చేశారు. మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ నియోజకవర్గంలో అనేక రకాల మార్పులు అయితే తీసుకొస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా అనేక రకాల కార్యక్రమాలు అయితే చేపట్టడం అయితే జరిగింది. ఇందులో భాగంగా ప్రొద్దుటూరులో ఉన్నటువంటి తన క్యాంపు కార్యాలయాన్ని మైదుకూరుకి తరలించడంపై నియోజకవర్గంలోని ప్రజలు కావచ్చు, టీడీపీ పార్టీ అభిమానులు కావచ్చు హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. గతంలో నియోజకవర్గ ప్రజలు కావచ్చు, టీడీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు ఎవరైనా ఏదైనా సమస్యల గురించి మాట్లాడాలన్నా, ఎమ్మెల్యేలను కలవాలన్నా ప్రొద్దుటూరులోని తన నివాసం దగ్గర ఉన్నటువంటి క్యాంపు కార్యాలయానికి అందరూ వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రొద్దుటూరు వెళ్ళడానికి ప్రజలు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఉండటంతో క్యాంపు కార్యాలయాన్ని మైదుకూరుకి తరలిస్తుండటంపై నియోజకవర్గంలోని ప్రజలు, టీడీపీ పార్టీ అభిమానులు, కార్యకర్తలు హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేలా, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తక్షణమే తగు చర్యలు తీసుకుని వారికి అందుబాటులో ఉండే విధంగా తన సిబ్బంది మైదుకూరులో ఏర్పాటు చేసుకున్నటువంటి తన క్యాంపు కార్యాలయంలోనే ఇక ఇప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే స్పష్టం చేయడం అయితే జరిగింది. ఇదే విషయంపై నియోజకవర్గంలోని ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నమస్కారం. ఈ మైదుకూరులో ఎమ్మెల్యే ఆఫీసు రేపు పొద్దున ఓపెన్ అవుతుంది. ఇది చరిత్ర. ఎందుకంటే ఇండియాలో ఎక్కడే కానీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆఫీస్ అని ఎక్కలేదు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యే ఆఫీసు, ఒక స్టాఫ్, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఒక ఆర్గనైజేషన్ తయారు చేశారు. ఇన్ని రోజులు ఎందుకు లేదంటే రిపేర్ కోసం ఇది ఆర్గనైజేషన్ లేట్ అయింది. రేపు నుంచి ఓపెన్ అవుతుంది. ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రజలు కానీ ఎవరు కానీ ప్రొద్దుటూరుకి రావాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ మైదుకూరుకే ఆఫీస్కి రండి. మీ అర్జీలు ఏమున్నా కూడా మీ అర్జీ రూపం మాకు ఇవ్వండి. ఇక్కడ 4 స్టాఫ్ ఉంటారు. ఆ 4 పైన మళ్ళీ ఆర్గనైజ్ చేసే ఒక స్టాఫ్ ఉంటారు. అది డైరెక్ట్ మీ అర్జీలు మా లాగిన్చే డిపార్ట్మెంట్ పంపిస్తాము. మీ సమస్యను ఇమీడియట్గా పరిష్కరించడానికి మంచి అవకాశం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలా. ఎవరే కానీ ప్రొద్దుటూరుకి రావాల్సిన అవసరం లేదు. అందరూ మైదుకూరుకి వచ్చేసండి. నేను కూడా మైదుకూరులోనే డ్యూటీ మాది. పొద్దున 10 గంటలకు వస్తా, సాయంత్రం 5 గంటలకు ఇక్కడనే ఉంటాను నేను. కాబట్టి అందరూ ఇది వచ్చి ప్రజల పరిష్కారానికి మంచి అవకాశం. కాబట్టి ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మీ అర్జీ రూపం ఉంటే ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి అథెంటికేటెడ్ అవుతుంది. మీ అర్జీ ఇచ్చిందాక దానికి అథెంటికేటెడ్గా డిపార్ట్మెంట్కి పోతుంది. డిపార్ట్మెంట్ నుంచి దానికి రిప్లై కూడా వస్తుంది. సమస్యలు తొందరగా పరిష్కారం అవుతుంది. కాబట్టి మీరందరూ ఉపయోగించుకోవాల్సిందే మేము కోరుకుంటున్నాం.
మంచిర్యాల జిల్లా లక్షటిపేట నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం అనంతరం గురువారం జరిగిన తొలి మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని మున్సిపల్ చైర్పర్సన్ దొంత అంజలి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించారు. పట్టణంలోని ఫ్లెక్సీ బ్యానర్ ను తొలగించాలని, మున్సిపల్ ఆదాయం గురించి, సిబ్బంది జీత భత్యాల గురించి, స్థానిక కరీంనగర్ చౌరస్తాలో మేకల మండల నుంచి మున్సిపల్ కు వచ్చే ఆదాయం గురించి పలువురు సభ్యులు చైర్పర్సన్ మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా ఉత్కూర్ చౌరస్తా గురువారం సంత వలన కలుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులు, ఉత్కూర్లో కెనాల్స్ నిండిపోతే వర్షాకాలంలో సమస్యల గురించి పలువురు సభ్యులు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ వచ్చే బడ్జెట్ ప్రతిపాదన సమావేశంలో సభ్యులకు ఎలాంటి అనుమానాలు ఉన్నా కూడా అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయాలు చేద్దామని, అందరూ మున్సిపల్ అభివృద్ధికి సభ్యులందరూ సహకరించాలని కోరారు. అనంతరం మున్సిపల్ సిబ్బందిని నూతన కౌన్సిలర్లకు కమిషనర్ విజయ్ కుమార్ పరిచయం చేశారు. ఈ సమావేశంలో వైస్ చైర్పర్సన్ మోతుకూరి రాజేశ్వరి, వెంకటస్వామి గౌడ్, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి అంటే డెవలప్ కావాలి, ప్రతి ఒక్కరికి కొంచెం నష్టం జరగకుండా అది ఏమైనా తగ్గించే మార్గం ఉంటే మనందరూ కూడా మంచిగా ఉంటుంది. అందరూ ఎందుకంటే చాలా 12 ఫీట్లు 13 ఫీట్లు ఉంటుంది. మనకి కోరుకునేది ఏంటంటే గౌరవ ఎమ్మెల్యే గారికి చైర్మన్ ద్వారా, కమిషనర్ ద్వారా, వైస్ చైర్మన్ ద్వారా, కౌన్సిలర్ ద్వారా మరొక పునరాలోచన చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. చాలా మంది కూడా మరి అవసరం ఉన్నప్పటికీ కూడా రైతులు నష్టపోతుంది కాబట్టి దానికి 5 ఫీట్లు 6 ఫీట్లు తగ్గిస్తే కూడా ఒకసారికి అర్థంటలేదు. ఖచ్చితంగా 5 ఫీట్లు 6 ఫీట్లు తగ్గించి ఆ రోడ్డు మీద ఇప్పటికి కూడా ఆ రోడ్డు మీద ఇస్తే చాలా ఉంది. దాన్ని మీరు శ్రద్ధ చేసుకుని ఊడిసినట్టయితే ఆ రోడ్డు కూడా ఏర్పడే సందర్భం ఉంది. దాన్ని ఎవరు కూడా మనం ఇప్పటివరకు పట్టించుకున్న వారు కూడా లేరు. దాని ఇష్టం చాలా మంది రోడ్డు కూడా లేదనుకుంటున్నారు. కాబట్టి మీరు దయచేసి కౌన్సిలర్, కమిషనర్ గారు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, ఈ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే మన పైన ఒక పెద్ద భారం కూడా వేయడం జరిగింది. ఎందుకంటే ఎలక్టివ్ కాపాడిన ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి తమ వార్డులలో ఉన్న సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ సమస్యలు మీరు తెలుసుకొని ఒక ప్రణాళికను సిద్ధం చేయవలసిందిగా మన ప్రజా పాలన ప్రగతి ఈ ప్రణాళిక 6/3/2026 నుండి మనకు జూన్ 12/2026 నాడు 99 రోజుల ప్రణాళికను ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజల వద్దకే మనం వెళ్ళి ప్రజల సమస్యలు ఏమున్నాయి వాటిని తెలుసుకొని వాటిని ఒక ప్రణాళిక పద్ధతిలో తయారు చేసుకొని ఇంతవరకు మీకు బడ్జెట్ ఆమోదం తెలుపుకోవాలి అనే దానిపైన ఇది మనం సిద్ధం చేసి సమర్పించవలసిందే. జిల్లా కలెక్టర్ గారు కూడా మనకు మంచిర్యాల జిల్లా లక్షటిపేట విద్యార్థులు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా రంగంలో రాణించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని లక్షటిపేట మండల కేంద్రంలో గల ఆర్కే పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథి కొకిరాల సురేఖతో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలలో, క్రీడా రంగంలో రాణించాలని తెలిపారు. ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని పట్టుదలతో సాధించాలని, ఎంచుకున్న ప్రతి రంగంలో ప్రతిభ కనబర్చాలని తెలిపారు. విద్య భవిష్యత్తుకు బలమైన పునాది అని, ఏ రంగంలోనైనా రాణించడానికి విద్య ఖచ్చితంగా అవసరమని తెలిపారు. క్రమశిక్షణ, కృషి ఉంటే విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని, పాఠశాలలు విద్యార్థులలో ఉన్న ప్రతిభను వెలికితీసే వేదికలుగా నిలవాలని తెలిపారు. విద్యార్థులు గురువుల మార్గదర్శకత్వంలో లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని సూచించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను అతిథులు ఆసక్తిగా వీక్షించి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా లక్షటిపేట ముస్లింలు సుఖ సంతోషాలతో రంజాన్ పండుగను జరుపుకోవాలని మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ అన్నారు. శుక్రవారం పట్టణంలోని స్థానిక ఐబీ విశ్రాంత భవన్ లో రంజాన్ తోఫా పంపిణీలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో ముస్లిం కుటుంబాలకు ప్రతి ఏటా రంజాన్ తోఫాను అందిస్తున్నామన్నారు. ప్రతి ముస్లిం కుటుంబం పండుగ వేళ ఆనందంతో ఉండేలా అధికారంలో లేనప్పుడు ఉన్నప్పుడు కూడా తోఫా పంపిణీని ఆపలేదని గుర్తు చేశారు. లక్షటిపేటలో మొత్తం 823 మందికి చీరలు, 5 కిలోల బియ్యం, డ్రై ఫ్రూట్స్ తో కూడిన కిట్ ను అందిస్తున్నట్లు ఆమె వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని తెలిపారు. సమాజంలోని అన్ని మతాలను సమానంగా ఆదరించేది కాంగ్రెస్ అని వివరించారు. రాబోయే రోజుల్లో లక్షటిపేటను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. అంతకుముందు మున్సిపల్ చైర్పర్సన్ దొంత అంజలి నరసయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నిరంతరం పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే పనిచేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే నాయకత్వంలో లక్షటిపేటలో ఇంకా చాలా అభివృద్ధి పనులు జరుగుతాయని, ప్రజలు ఎమ్మెల్యేకు అండగా ఉండాలని కోరారు. అభివృద్ధిలో మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతామని తెలిపారు. అనంతరం పలువురు ముస్లింలకు మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ చేతుల మీదుగా రంజాన్ తోఫా అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ మండల అధ్యక్షులు ఆరిఫ్ రమేష్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్, కౌన్సిలర్లు శనిగారపు చిన్నయ్య, తోట సువర్ణ రాజేంద్ర ప్రసాద్, పెండెం పద్మ, రాజు, సూరం, చంద్రమౌళి, పర్వీన్ సుల్తానా, బిరుదుల సత్యనారాయణ, గోప సుజాత రమేష్, నాయకులు నాగభూషణం, చింత అశోక్, ముక్రం జూ, సర్పంచ్ నల్లపు రజిత, పోషమల్లు, సందల సురేష్, నలిమెల రాజు, దుమ్మని సత్యన్న, శాతరాజి బానేష్ కార్యకర్తలు పాల్గొన్నారు. సారంబడి 7 సంవత్సరాల నుంచి ఉంటున్నా. ఏ ఒక్క రోజు కూడా మిస్ కాకుండా మరి 7 సంవత్సరాల నుంచి ఇంత చక్కగా ఎప్పుడు పండగ వచ్చినా మరి ఇంటికి పోతే మాకు అన్నం పెట్టే మా అమ్మ సురేఖమ్మ గారి ఈ సమావేశానికి ప్రతిసారి వచ్చి మరి అందరి ఆప్యాయతో ఈ రంజాన్ తోఫాను అందించడానికి వచ్చిన మా మేడం సురేఖమ్మ గారికి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వహిస్తున్న ఈ పార్టీ మండల అధ్యక్షుడు మిత్రుడు ఆరిఫ్ గారికి, వేదిక మీద ఉన్న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, అదేవిధంగా కౌన్సిలర్లు, మరి మేడం వెంట వచ్చిన మిగతా మహిళా సోదరులు, అదేవిధంగా పత్రికా విలేకరులు, సర్పంచులు, నా తోటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, లింగిరెండు చైర్మన్లు, అదేవిధంగా మహిళా సోదరులు, ముస్లిం సోదరులు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం, అదేవిధంగా రంజాన్ శుభాకాంక్షలు. ముఖ్యంగా చాలా చక్కటి కార్యక్రమం ఇది. ఎందుకంటే మాకు పండగ వచ్చిందంటే తప్పకుండా మా మేడం వస్తుంది, ఐబీలో మీటింగ్ ఉంటుంది, ఈ కార్యక్రమం నిర్వహిస్తామని కూర్చో తప్పకుండా గుర్తుపెట్టడం చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మా పెద్దలు గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారు కొక్కిరాల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు రంజాన్ తోఫాన్ అయితేనేమి, దసరా పండుగకు మరి మహిళా సోదరులకు చీరల పంపిణీ కార్యక్రమం అయితేనేమి, క్రైస్తవ సోదరులకు మరి వారి పండుగకు మరి వారికి కూడా ఈ సందర్భంగా చేస్తున్నటువంటి సేవలు చాలా గణనీయం. ముఖ్యంగా ఈరోజు ఈ నియోజకవర్గం 2.5 సంవత్సరాల క్రితం చూసినట్టయితే మరి ఎంత అధ్వాన స్థితిలో ఉండేదో మీ అందరికీ తెలుసు. 20 సంవత్సరాలు ధృతరాష్ట్ర పాలనలో ఈ నియోజకవర్గం నాశనం అయిపోయింది. ఈరోజు మన గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారు వచ్చిన తర్వాత మరి ఏ విధంగా ముందుకు దూసుకెళ్తుందో మన ప్రభుత్వ ఆసుపత్రి కానీ, లేకపోతే వారు చదువుకొని కాలిపోయిన బడిని మరి కట్టించిన రీతి కానీ వాటిని చూసినట్టయితే మరి మీ అందరికీ అర్థమవుతుంది. ఈరోజు విద్య, వైద్యంతో పాటు సాగునీరు అందితే ఈ నియోజకవర్గంలో ఎక్కువ సోదరులు వ్యవసాయం పైన ఆధారపడ్డారని ఈరోజు మోదలో కూడా మరి 18 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ కూడా శాంక్షన్ చేయించిన ఘనత మన శాసనసభ్యులు. మరి ఇంకా చెప్తూ పోతే మున్సిపాలిటీ అయిన తర్వాత 15 కోట్ల నిధులు గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారు ఈ కమిటీ ఏర్పడక ముందే శాసన మండలి ఈ మున్సిపల్ కమిటీ ఎన్నుకోక ముందే మరి 15 కోట్ల నిధులను తెచ్చి ప్రతి వాడకు దాదాపుగా ₹1 50 లక్షలు నిధులను వెచ్చించి మరి వాడలను కూడా అభివృద్ధి చేసినటువంటి ఘనత మరి మన గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారికి. ఈ రోజు మంచిర్యాల నుంచి మొదలుకొని దండేపల్లి వరకు చూసినట్టయితే వారు చేస్తున్నటువంటి పనులను ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయితేనేమి,
మరి అక్కడ ఇంకా మోడల్ స్కూల్ అయితేనేమి ఇవన్నిటిని కూడా ఎంతో అభివృద్ధి చేసి పేద విద్యార్థులకు మరి చదువు అందే విధంగా వారు చేస్తున్నటువంటి కృషి మరి అనేది వారిని ఎంత శ్లాఘించినా మరి తక్కువే. మరి మంచిర్యాలలో మరి గర్భిణీ స్త్రీలకు మరి ఆసుపత్రిని గంగా ఒడ్డుకు కట్టిస్తే దాన్ని మార్చివేసి మరి నడిబొడ్డున ఈరోజు సూపర్ స్పెషాలిటీ తలదన్నే విధంగా మరి 300 పడకల ఆసుపత్రిని కట్టిస్తున్నటువంటి మరి ఘనత మన ప్రేమ్ సాగర్ గారి. అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. లక్షడిపేట పట్టణంలో ఇంతకుముందు పెద్దలు నాగేశ్వరం సార్ చెప్పినట్టు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా దూసుకెళ్తున్నాయి. విద్యా వైద్య రంగంలో గాని పలు అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్లు గాని, డ్రైనేజ్ వ్యవస్థ గాని కోట్ల రూపాయలతో మంచిర్యాల నియోజకవర్గంలోనే దాదాపుగా 2000 పైసలకు కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో మొదటి వరుసలో ఉంచే విధంగా కంకణం కట్టుకున్నటువంటి మన ఘన నాయకుడు మన ప్రేమ్ సాగర్ రావు గారని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అమ్మ, మీరు గుర్తించాలి, ఇలాంటి నాయకుడు గత చరిత్రలో మనం ఎప్పుడు చూడలేదు. ఎలాంటి ఒక తనకు వచ్చిన ఆలోచనను మీ ముందుంచి స్వార్థం లేకుండా నిస్వార్థంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి, నేను పేద బడుగు బలహీన వర్గాల్లో ప్రతి ఒక్కరి గుండెల్లో స్థిరకాలం నిలిచిపోవాలన్న ఆలోచనతోనే ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మంచిర్యాల నియోజకవర్గంలో మనకు దక్కినటువంటి పుణ్య దంపతులు ఇటు సురేఖమ్మ గారు గాని, ప్రేమ్ సాగర్ రావు గారు గాని చేస్తున్న కార్యక్రమాలు మనం ఎన్నడూ మరవలేని. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఈ కార్యక్రమే కాదు, ఇప్పుడు వేసవి కాలం వచ్చిందంటే అందరి దాహాన్ని తీర్చడానికి అంబలి కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. ఇక్కడ మా కార్యకర్తలందరూ ఎలాంటి నిస్వార్థం లేకుండా స్వార్థం లేకుండా వారు ఆ కార్యక్రమంలో భాగమై వారు కూడా సేవలు అందిస్తున్నారు. అక్కడి నుంచి వచ్చిన అంబల్ని ప్రతి ఒక్కరికి దాహాన్ని తీర్చడం కోసం పలు సెంటర్లలో అక్కడ మంచిగా నుంచి మొదలుకుంటే ఇక్కడ లక్షడిపేట వరకు పలు సందర్భాల్లో ఎక్కడైతే జనం ఉంటారో అక్కడ చౌరస్తా కావచ్చు, మంచిర్యాలలో బస్ స్టాండ్ దగ్గర కావచ్చు, అక్కడ ఐబీ చౌరస్తాలో కావచ్చు, సీసీలో కావచ్చు, పలు సెంటర్లలో ఈ కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలు పొందేటువంటి మన గొప్ప నాయకులు. కాబట్టి వారు చేస్తున్న సేవలు మనం మరవకూడదని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రానున్నటువంటి ముందు ఇంకా జరగబోయే ఎలక్షన్స్ చాలా ఉన్నాయి. ఏవి కూడా మన కాంగ్రెస్ పార్టీ వైపు మీరందరూ ఉన్నప్పటికీ ఎక్కడ కూడా ఎదుటి వారికి స్థానం తగ్గకుండా ఇలా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో इंदिरावैली में सभा लगाए, वहां से कांग्रेस पार्टी जोश में आ गई, कांग्रेस पार्टी मिकदार में आई और हम सब दुआ करना कि आते सो रमजान की ईद हमारे प्रेम सागर राव साहब खुद चल के आएंगे, यहाँ पे मिनिस्टर के होने में बैठेंगे, मैडम भी एक स्टेट लेवल के लीडर होंगे। ये पूरी हम दुआ करना, आप लोगों से गुजारिश ये है और उन्होंने कॉन्स्टिट्यूंसी को और अच्छे काम करना, मुसलमानों को और अच्छे काम करना और उनकी सेहत अच्छा रहना। हम सारे मुसलमानों के दरमियान भेदभाव नहीं रख के उन्होंने इतनी बेहतरीन तरीके से हमारे के रमजान तोहफा दे रहे, अल्लाह उनको और नवाजे, अल्लाह और उनको और सेहत दे। हम सारे मुसलमानों की तकलीफ उन्होंने देख रहे, अल्लाह उनकी तकलीफ देके उनको अच्छे मकदार पे आते सो रमजान में। और एक बार मैं रिक्वेस्ट आपसे कर रहा हूँ, रोजे की हालत में जब रोजा खोलने के दरमियान रहते अपन अल्लाह ताला वो रोजे की दुआ सुनते, ये सबको मालूम मुसलमान बहन बहनों को, उनके लिए प्रेम सागर राव साहब के लिए और सुरेख अम्मा के लिए दुआ करना और साहब के लिए मिनिस्टर की दुआ करना। अल्हम्दुलिल्लाह अल्लाह चाहे तो आज उस साल मिनिस्टर के होदे में यहाँ साहब रहेंगे, हम सब उनके साथ रोजा खोलेंगे इंशाअल्लाह। इंशाअल्लाह है कि नहीं? इंशाअल्लाह। सब लोग रफीक भाई को एक गुजारिश है मैडम के बाद ఇక్కడున్న మహిళా సోదరి మనులందరికీ, ముస్లిం సోదరి మనులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కార్యక్రమం వచ్చేసి పండగ తోఫా. ముస్లిం పండగ అంటే మనకి ఎట్లా దసరా పండగకు మనకు బతుకమ్మ చీరలు అందిస్తారు మేడం గారు, అట్లాగే ముస్లిం సోదరి మనులకు కూడా ఇది పండగకు తోఫా ఇస్తున్నారు వాళ్ళు. దానికి సంబంధించి అక్క చెల్లెళ్ళు ఎంతో చక్కగా వచ్చి కూర్చొని మనకు వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మేడము సార్ అనేది మన ప్రత్యేక తల్లిదండ్రుల లాగా మనకు
పిల్లలకి పండగ వస్తే బట్టలు కొని పెట్టాలని మనం ఎట్లా ఉత్సాహపడతామో మేడం సార్ గారు కూడా మనకు అమ్మా నాన్న లాంటి వాళ్ళు పండగ వచ్చిందంటే ఎంతో వాళ్ళకి మన దసరా పండగ వచ్చినప్పుడు మనకి బతుకమ్మ చీరలు ఇచ్చి మన ఆడపడుచులను సంతోషపరుస్తారు. మళ్ళీ ముస్లిం పండుగ వచ్చిందంటే ముస్లిం సోదరి వాళ్ళని కూడా సంతోషపరచాలని ఉత్సాహంగా వచ్చి అందరికి చీరలు ఇచ్చి మేడం గారు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటారు మనతో పాటు. అమ్మ మీకు అందరికి హ్యాపీ నా రంజాన్ పండుగ శుభాకాంక్షలు. మీరు ఎంతో सबको सलाम करती हूँ मैं. तुम भी मैडम अपना माँ के घर का तोहफा है वो, तुम बहुत खुश हो जाना तोहफा लेके. अभी ईद बहुत सेलिब्रेशन कर लेना आप. कुछ तो मैं गलत बात किए तो मेरे को माफ कीजिए. हम मुस्लिम बोले तो मेरे को बहुत అభిమానం మాకు ఎక్కువ, చాలా ముస్లిం సోదరులు అంటే. అందుకు మీకు భాబీ और भाईनो మీకు అందరికీ ఈద్ ముబారక్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ E6 TV.